సావిత్రి ఆరోగ్యం కోసం ఇచ్చిన టాబ్లెట్స్. ఇది సావిత్రి చావు కోసం నేనిస్తున్న టాబ్లెట్. అసలు టాబ్లెట్ ఇదేనమ్మా. దీన్ని ఇవ్వటం మర్చిపోకు. ఇది కూడా ఇవ్వమ్మా. అయ్యయ్యో, నీకెందుకు వదినా శ్రమ? నేను చదువుతాను కదా. అయ్యో, మరి నన్ను పసిపిల్లని చేస్తున్నారు. ఆరోగ్యం బాలేనప్పుడు మరి ఇలాగే చూసుకోవాలి కదా. ముందు టాబ్లెట్స్ వేసుకో వదినా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి వదినా? డాక్టర్ గారు డైలీ వేసుకోవాలన్నారు కదా. డాక్టర్స్ చెప్తుంటారులే నందిని. అందుకని ఏవో పకోడీలు తిన్నట్టు మరీ ఇన్ని టాబ్లెట్సా? అమ్మో, నాకొద్దు. టాబ్లెట్స్ వద్దంటావేంటోదినా? ఇవేవి నీకోసం ఇచ్చినవి కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఇచ్చినవి. బిడ్డ గుండె మళ్ళీ కొట్టుకోవాలంటే ఈ మందులు కూడా అవసరమే. మింగు వదినా. ఏం కాదు, మింగు వదినా. ఇక నీ ఆఖరి రోజు ఇదేనే. ఆ మత్తులోనే నిన్ను శాశ్వత నిద్రలోకి నేను పంపిస్తాగా. ఇంకా ప్రశాంతంగా పడుకో. అప్పుడే నాకు నిద్ర రాదు. నేను పడుకుంటానులే, నువ్వెళ్ళు. నీతో లాభం లేదు. టైంకి తిని టైంకి నిద్రపోతేనే కదా వదినా నీ ఆరోగ్యం బాగుండేది. నేను వెళ్తే నువ్వేదోటి ఆలోచిస్తూ నిద్రపోవు గాని తోడుగా నేను పడుకుంటాను. వచ్చి పడుకో. పడుకో వదినా. పక్కగా ప్లాన్ వేసుకుంటే పానకంలో పుడకలాగా ఇది తయారైందేంటి? నువ్వు పడుకో వదినా, నేను కప్పుతాను. దాని చావుకి ఇది ఇలా అడ్డం పడుకుందేంటి? అదంటే మత్తుగా నిద్రపోతుంది. పక్కన ఇది ఉండగా దాన్ని ఏం చేయలేనే. గుడ్ నైట్ వదినా. ఏందలుడు గోడ కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి వచ్చేసావు? లేకపోతే ఏంటి బా, మనం అనుకున్నది ఒకటైతే ఒకటి జరుగుతుంది. ఏమైందలుడు? ప్లాన్ పక్కాగా రెడీ చేసుకున్నాక వదినా అంటూ నందిని వచ్చి పక్కన కూర్చుంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందంటే ఇదే. వచ్చో గుడ్ నైట్ చెప్పి తన దారిని అది పోతే మన పని అయిపోయేది. నేను నీకు తోడుగా పడుకుంటాను అని సావిత్రి పక్కన చేరింది. ఏందోలే అల్లుడు, నీ ప్రయత్నానికి ప్రకృతి కూడా సహకరిస్తున్నట్టు లేదు. ఊరుకమ్మా, నాకు అసలే మండుతుంది. మండితే మాడిపోయేది మన బుర్రే. ప్రతి దానికి ఒక శాస్త్రం ఉంటుంది అల్లుడు. నీతికి నీతి శాస్త్రం లాగే అవినీతికి అవినీతి శాస్త్రం అని ఒకటి ఉంది. దాన్ని మనం ఫాలో అయిపోవాలి.
ప్లాన్ ఫెయిల్ అయినా నేను బాధపడుతుంటే నువ్వేంది మావా? ఎందుకు ఫెయిల్ అవుతాలుడు? రాజుగారింటికి కోట గుమ్మమే కాదు, పేట గుమ్మం కూడా ఉంటది. మనం పోవాల్సింది ఆ గుమ్మంలోంచే. ఈసారికి ఐడియా నేనిస్తా, అది నువ్వు ఫాలో అయిపో. నేను మారాను అన్న దగ్గర నుంచి దీనికి భయం తగ్గిపోయింది. ప్రశాంతంగా నిద్రపోవటం ఎక్కువైంది దీనికి. కామాక్షి, కామాక్షి, మీరా అండి? బాబాయ్ గారితో ఏదో మాట్లాడుతూ కూర్చున్నారు కదా అని వచ్చి ఇలా మంచం మీద వాలాను, నిద్ర పట్టేసింది. అవునా? సరే, నిద్రపోవటంలో తప్పే ఉందిలే గాని పడుకునే ముందు ఇంట్లో ఆరోగ్యం బాగోలేని మనిషి ఉంది, తన గురించి చూసుకోవాలని తెలీదా? ఇప్పుడు ఏమైందండి? ఏమీ కాలేదులే. అవకముందే మన జాగ్రత్తలు మనం ఉండాలిగా. అబార్షన్ చేయించుకోవాల్సిన సావిత్రి బిడ్డ మీద ప్రేమతో ప్రాణాలకు తెగించి అబార్షన్ చేయించుకోకుండా వచ్చింది. తనను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా. అవును, ఇప్పుడు మనం సావిత్రికి ఏం తక్కువ చేశామండి? తన గదిలోకి వెళ్లి చూడు, ఏం తక్కువ చేశామో నీకే అర్థం అవుతుంది. ఒంట్లో బాగోలేని పిల్లని ప్రశాంతంగా పడుకోనివ్వకుండా నందినిని ఆ గదిలో ఎందుకు పడుకోనిచ్చావు? నందిని సావిత్రి గదిలో పడుకుందా? నేను చూడలేదండి. సావిత్రికి తోడుగా పడుకుందేమో. సావిత్రి అడిగినా నందిని ఎలా పడుకుంటుంది? సావిత్రికి నిద్రలో కాలు చేయి తగిలితే ఎంత ప్రమాదం. చిన్నపిల్లలు, వాళ్ళకు తెలీదు. పెద్దవాళ్ళం, మనం ఉండేది ఎందుకు? అలాంటి జాగ్రత్తలు తీసుకోవటానికే కదా. నందిని ఆ గదిలో పడుకున్న విషయం నాకు తెలీదండి. తెలిస్తే నేనెందుకు పడుకోనిస్తాను? సర్లే, వెళ్ళి నందిని వెళ్ళి తన గదిలో పడుకోమని చెప్పు. అలాగేనండి. ఇదిగో, అలా అని సావిత్రి నిద్రలేపకు. పాపం అసలే ఆరోగ్యం బాగోలేని పిల్ల. తనను ప్రశాంతంగా నిద్రపోనివ్వు. పిల్లల గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మన అనుకున్న తర్వాత మనం కాక ఇంకెవరు జాగ్రత్తలు తీసుకుంటారు కామాక్షి? వెళ్ళి ముందు నందినిని సావిత్రి గదిలోంచి పంపించేయి. అలాగేనండి. ఈ జాగ్రత్తలన్నీ ఆస్తి కోసమేనే. ఆస్తి నాది కావాలి అంటే అందర్నీ జాగ్రత్తగా పైకి పంపించాలిగా. నందిని, అమ్మ నందిని, నందిని లేమ్మా. ఏంటత్తయ్యా? ఒంట్లో బాగోలేని పిల్లని ఒంటరిగా పడుకోనికుండా ఏంటమ్మా నువ్విక్కడ పడుకున్నావు? ఒంటరిగా ఏదేదో ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోదని తోడుగా పడుకున్నానత్తయ్యా. అవసరం లేదులేమ్మా. తను ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. కడుపుతో ఉంది కదమ్మా, తన్నలా ప్రశాంతంగా పడుకోనివ్వు. పద, మన గదిలో పడుకుందాం. మధ్యలో నిద్రలేస్తుందేమో. ఏం లేవదులేమ్మా, పద.
నిద్రలోనే నిన్ను శాశ్వత నిద్రలోకి పంపిస్తానే. ఏంటల్లుడు ఆ శబ్దం ఏంటి? ఏమండి ఏమైందండి? ఆ శబ్దాలేంటి? అదే నాకు అర్థం కావట్లేదు కామాక్షి. చూద్దాం పదండి. పదండి. అమ్మ ఫోటో. ఇదేంటి అమ్మ ఫోటో ఇలా పడిపోయింది? అంత గట్టిగా గోడకు కట్టినా వదిన గారి ఫోటో ఇలా ఎలా పడిపోయింది? టైంకి ఈ ఫోటో ఇప్పుడే పడాలా? అయినా ఈ ఫోటో ఎలా పడింది? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ ప్రకాశకాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవేషేణాన్వే దిశాంచవదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః. పింజరాయ దేవదేవతేనాం పతయే నమో నమో భద్రదాయ విద్యాధనేన్నానాం పతయే నమో నమః. ఇంకా వీడిలా తిరుగుతున్నాడేంటి? ఏ విషయం గురించబ్బా ఎంతగా ఆలోచిస్తున్నాడు? ఏంటల్లుడు ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు మామయ్య. ఏమల్లుడు ఏమైంది? ఏం లేదే మామయ్య. ఫోటో ఎందుకు పడిపోయింది అని ఆలోచిస్తున్నావా ఏంటి? గాలికి పడిపోయింది అల్లుడు. దాని గురించి ఆలోచించేదేముంది? పద పడుకుంది గాని. నిద్ర రావడం లేదురే మామయ్య. అవును, ఇందాక మీరు సావిత్రి గదిలోంచి బయటకు వచ్చారేంటి? ఆ టైంలో తన గదిలో ఏం చేస్తున్నారు మామయ్య? అది అల్లుడు అది హఠాత్తుగా అంత శబ్దం అయ్యేసరికి బాగోలేని పిల్ల కదా, ఏమైందో ఏమో అని కంగారుగా సావిత్రి గదిలోకి వెళ్ళాను అల్లుడు. అవునా? అవునల్లుడు. పట్టం కింద పడితే సావిత్రికి ఏమైంది అనుకున్నావు మామయ్య? అంటే ఆ కంగారులో నా మనసు ఎందుకో అమ్మాయికి ఏమైందోనని
అలా వెళ్ళానమాట. బాగోలేని మనిషి మన ఇంట్లో ఉంది అంటే తన బాధ్యత అంతా మనదేగా అల్లుడు. మరీ అవసరం లేని బాధ్యతలు తీసుకోకండి. సర్లే అల్లుడు, నీకు నచ్చని పని నేను మాత్రం ఎందుకు చేస్తాను? పద పద, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకుంది గాని. నాకు నిద్ర రావట్లేదులే మావయ్య, నువ్వు వెళ్ళి పడుకో. టైంకి నిద్రపోకపోతే ఆరోగ్యం పాడైపోతుంది అల్లుడు. నిద్ర రాకుండా పడుకున్నంత మాత్రాన ఆరోగ్యం బాగుంటుందా? పెద్దవాళ్ళు మీరు, టైంకి నిద్ర మీకు అవసరం. వెళ్ళి పడుకోండి. అలాగే బాబు. అమ్మో, కాస్తలో తప్పించుకున్నావు, లేకపోతే అసలుకే ఎసరొచ్చేది. బలిసినదున్న బరి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎండిందున్న ఎగిరి తన్నిందని నరుగుతాను, చంపుతాను, తెల్లారేసరికి ఏడుపులు పెడబప్పులు అన్నావు. ఏవి అరుపులు ఆర్తనాదాలు? చీకట్లో భయపడి ఆగిపోయావా ఏందల్లుడు? చివరి నిమిషంలో తప్పించుకుందని నేను బాధపడుతుంటే నువ్వేంటి మావా? ఏ అర్ధరాత్రి దిండుకి దాని మొహానికి దారంగానే అడ్డం వచ్చిందా అల్లుడు తప్పించుకోవడానికి? మరీ అంత వెటకరవద్దు మావా. మా అక్క ఫోటో కింద పడి అది నిద్రలోంచి లేవకపోతే అనుకున్న పని రాత్రి అయిపోయి ఉండేది. పని పాట లేనట్టు మీ అక్క ఫోటో ఆ సమయంలో పడటం ఏమిటి అల్లుడు? అదే నాకు అర్థం కావటం లేదు మామా. గోడకి అంత గట్టిగా కట్టున్న ఫోటో ఎలా పడింది? ఎవరో లాగేసినట్టు అప్పుడే తెగి కింద పడింది. ఇవన్నీ జరగకుండా ఉండుంటే ఈ పాటికి దాని చావు మేళం మోగుతూ ఉండేది. కోడలు ప్రాణాలు కాపాడాలని మీ అక్కగారి ఆత్మొచ్చి ఫోటో విసిరి కింద పడేసిందా ఏంది? అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? నువ్వు చెప్పే నిజం అబద్ధంలాగే ఉందల్లుడు.